ఆయన మీద ఎందుకు అంత బ్యాడ్ రూమర్ చేస్తారో నాకేం అర్థం కాదు. ఫస్ట్ నాకు ఆయన ఆఫర్ ఉందని పిలవగానే, అమ్మో! ఈయన మోహన్ బాబు గారిలాగే ఈయన కూడా చాలా కోపిస్టంట. టైంకి లొకేషన్‌కి వెళ్ళకపోతే తిడతారంట. అది ఇది అని చెప్పారు. నో, ఆయన మీద అదే చెప్తున్నాను. అక్కడ జరిగేదొకటి, ఇక్కడ వీళ్ళు స్ప్రెడ్ చేసేదొకటి. హ్మ్. మనం ప్రాక్టికల్‌గా అనుభవిస్తేనే మనం చెప్పాలండి ఏదైనా. హ్మ్. ఇష్టం వచ్చినట్టు అక్కడొక మాట విని, ఇక్కడొక మాట విని మనం జడ్జ్‌మెంట్ ఇవ్వొద్దు. మీరు ప్రాక్టికల్‌గా మీరు చూడండి. మీ దగ్గర మిస్‌బిహేవ్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ చెడ్డని మీరు చెప్పండి. హ్మ్. అంతేగాని నేను చెప్పాననో, ఆయన చెప్పారనో, ఈ కెమెరామాన్ చెప్పారనో అట్లా డిసైడ్ అవ్వొద్దు. ప్రతి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎదురు అబ్బాయి అమ్మాయికి కానీ ఈ పర్సన్ తో చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంటది. హ్మ్. సో అట్లా మీ డ్రీమ్ ఎవరు? అంటే ఈ పర్సన్ తో నేను వర్క్ చేయాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చిరంజీవి గారంటే పిచ్చి. స్వయం ఓకే. కృషితో వచ్చారు ఆయన. హ్మ్. అంటే మా చిన్నప్పటి నుంచి అవే పాటలు వింటూ అవి అంటే హ్మ్. అలా అని కాదు గానీ ఆయనకి ఎవ్వరు బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేరండి. యాహ్! ఎవ్వరు సపోర్ట్ చేసేవారు లేరు. అంత కష్టపడి వచ్చారు. ఆయన ఇన్స్పిరేషన్ ఆయన అందరికి. యూజువల్‌గా ఆయనంటే ఇష్టం. వర్క్ అయితే ప్రభాస్ గారితో చేయాలని చేయలేదు. ఓకే. చిరంజీవి గారితో అయితే చేశా. చేసారా? ఏ సైరా మూవీలో? చేశా. సైరా చేసారా? హ్మ్. ఓకే. మీ ఫస్ట్ మూవీ ఏంటండి? ఫస్ట్ మూవీ రాజా గారితోనండి. అది సరిగ్గా నేమ్ గుర్తులేదు. చిన్న క్యారెక్టర్ అందులో. న్యూస్ ఓకే. రిపోర్టర్‌గా చేశా. ఓకే. హ్మ్. ఇప్పటి వరకు వర్క్ చేసిన మూవీస్‌లో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ? సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అంటే యాక్చువల్‌గా 'శ్రీనివాస కళ్యాణం' చాలా ఎడిటింగ్‌లో ఎగిరిపోయింది మూవీ అంతా. అది ఓకే. మంచి మూవీ. ఓకే. అంటే కొంచెం ఫ్లాప్ అవ్వింది. ఆడలేదు యెస్. కాబట్టి. సో, మంచి మూవీ అది. మంచి క్యారెక్టర్. అది 'వేర్ ఈస్ ద వెంకటలక్ష్మి' కూడా త్రూ ఔట్ క్యారెక్టర్. సర్వెంట్ రోల్ అందులో. హ్మ్. హ్మ్. అంటే ఇప్పటి వరకు ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి? లైక్ బోల్డ్ ఎక్కువ వచ్చినాయా? లేకపోతే బోల్డ్ ఎక్కువొస్తాయండి. బోల్డ్. అంటే గర్ల్ ఫ్రెండ్ మరీ ఓవర్ బోల్డ్ అయితే నేను ఒప్పుకోను. హ్మ్. హ్మ్. గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పుడు 'పృథ్వీ' గారితో నేను 2 మూవీస్ చేశాను. ఓకే. పృథ్వీ బంగ్ గారి గర్ల్ ఫ్రెండ్‌గా చేసారు. ఓకే. 'బంగారు బుల్లోడు', ఓకే. 'బంగారు బుల్లోడు' ఒకటి చేశాను. తర్వాత మొన్న ఇంకొకటి అంటే అది నేమ్ పెట్టలేదింకా. సో, హాఫ్‌లో ఆగిపోయిందనమాట. అదొకటి చేశాను ఆయనతో. ఓకే. హ్మ్. అంటే ఈ క్యారెక్టర్ వస్తే నాకు పక్కా నేను చేస్తా అన్న క్యారెక్టర్ ఏమైనా ఉందా మీకు? నాకు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టం. అండ్ వదిన క్యారెక్టర్ లెంతీ చేయాలని ఇష్టం. వదిన. వదిన. ఎందుకు వాళ్ళనేమంటారు? మరిదిని ఆడుకోవచ్చనా? అలా లేకపోతే అని కాదు. వదిన క్యారెక్టర్ అంటే లైక్ సెకండ్ మదర్ గదా! ఓకే. మదర్ రోల్స్ అప్పుడే చేయలేనింకనా. హ్మ్. హ్మ్. సో, వదిన క్యారెక్టర్ చేయాలని త్రూ ఔట్. ఓకే. హ్మ్. వదిన క్యారెక్టర్ వస్తే పక్కా 'వినయ్ చేస్తారు. విజయ్ రామ'లో ఆమె ఉంటది గదా! ఆహా! స్నేహ అచ్చా! గారు అచ్చా! అట్లాగా. అంటే కొంచెం మంచి రోల్. ఓకే. హ్మ్. అలాంటి రోల్ వస్తే పక్కా మీరు వర్క్ చేస్తారు. చేస్తా. ఏ డైరెక్టర్‌తో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ మీకు? అంటే ఉంటది గదా! ఇప్పుడు అందరు రాజమౌళి గారితోనే చేయలేదు. ఎక్స్‌పెక్ట్ చేశారు. ఆయనతోనే చేయలేదు. 'సురేందర్ రెడ్డి' గారితో చేశా. ఓకే. హ్మ్. 'ధ్రువ'. బోయపాటి గారితో వస్తే బోయపాటి గారితోనా చేశా. చేశారు. హ్మ్. బాలకృష్ణ గారితో వస్తే చేస్తారా? అదే చెప్తున్నానండి. ఎందుకు చెయ్యము? ఆయన చేస్తారు. అలా అందరూ అలా చూపిస్తారు. మీరు ఆన్ స్క్రీన్‌లో దగ్గర సెట్‌లో చూస్తే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. వాళ్ళు డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అంత పెద్ద హీరోలమన్న ఏ మాత్రం యాటిట్యూడ్‌లు ఉండవు. యాహ్! మీరు వన్స్ అంటే సెట్‌కొస్తేనే మనం తెలుస్తది. చూసాం గదా! బాలకృష్ణ గారు కొంచెం యారగెంట్. హ్మ్. ఏం కాదు. చేసారా మీరు లేదు ఆయనతో? చెయ్యలేదు. కానీ ఓకే. నాకు తెలుసు. ఎందుకంటే ఓకే. అలాంటి పర్సన్స్‌తో ఇద్దరు ముగ్గురితో నేను వర్క్ చేశాను కాబట్టి. సో, వాళ్ళ స్క్రీన్ మీద కనిపిచ్చేది ఓన్లీ మైనస్‌లు మాత్రమే ఈ ట్రోలర్స్ హైలైట్స్. ఉంటారు గదా! అవి తీసి హైలైట్ జేసి చూపిస్తారు గానీ, బట్ ఆన్ సెట్‌లో వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి అందరితోని మంచిగానే మాట్లాడతారు. ఓకే. హ్మ్. అంటే నార్మల్‌గా ఏ అమ్మాయిని అడిగినా మీ అంటే డ్రీమ్ ఎవరితో చేయాలంటే మోస్ట్‌లీ మహేష్ బాబు గారితో చేయాలి అంటారు. హ్మ్. మరి మీరు ప్రభాస్ అన్నారు. ఎందుకు హైట్ అనా? అలానే ఏం లేకపోతే కాదు. ఇష్టం. హుహు. హ్మ్. ఓన్లీ ప్రభాస్ ఇంకెవరు లేరు? ఉన్నారు. అలా అని ఒకరంటే ఒకరితో ఒకరు మనం చెప్పలేం గదా! యాహ్! ఎవరితో ఉంటే వాళ్ళతోనే చేస్తాం. బట్ నేను హీరోలతో చేసే ఆహ్, ఆ పీరియడ్ ఎళ్ళిపోయింది. మెయిన్ పెద్ద మైనస్ ఏంది అంటే నాకు హైట్ మ్యాచ్ కాదు. ఆ! హ్మ్. అయితే ఫుల్ కామెడీ పెట్టాలి. అదర్‌వైజ్ లేకపోతే ఈక్వల్‌గా పెట్టాలి. హుహు. హ్మ్. సో, మీ లైఫ్‌లో ఒకవేళ ఒక టైమొచ్చింది. ఇది నా లాస్ట్ డే. ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? దేవుడికి చెప్తా. దేవుడికి చెప్తారు. ఎందుకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు. అలా అని కాదు. నాకంటే లేని వాళ్ళతో పోల్చుకుంటే నన్ను బెటర్ పొజిషన్‌లోనే ఉంచాడు దేవుడు. అంటే నాతో పాటు చూస్తే తిండి లేని వాళ్ళకి కూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళతో అవును. పోల్చుకుంటే మనం బెటర్ పొజిషన్‌లో ఉన్నాం కదా! యెస్. సో, ఎవరికి చెప్పాలి? గాడ్‌కే థాంక్స్ చెప్పాలి. యాహ్!
వచ్చే క్షణం మంది కాదండి. అవును. మనం ఈరోజు ఇంత హ్యాపీగా మంచిగా తిని పడుకుంటున్నాం అంటే ఎంతో మంది డబ్బున్న నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. ఉమ్. వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు మనకి మంచి హెల్త్ ఇచ్చాడు, మంచి బ్యూటీ ఇచ్చాడు, మంచి ఆఫర్స్ ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు. ఇవన్నీ ఇస్తున్నందుకు మనకి థ్యాంక్స్ గాడ్కే కదా చెప్పాలి. మీరు ఇలా చెప్తుంటే నాకు వెంకటేష్ గారు గుర్తు వస్తున్నారు. ఆ ఎందుకు? మూవీలో ఆయన చెప్తారు కదా, తినడానికి తిండి. అదే అంటున్నాను. నేనైతే మనుషులకి ఏం రుణపడి లేను, నేను దేవుడికే రుణపడి ఉన్నాను. ఎవరికైనా సారీ చెప్పాలి అని అనుకుంటే నేను అంత పెద్ద మిస్టేక్స్ ఎవరికి చేయలేదండి ఇప్పటి వరకు. తెలియక కూడా నేను తప్పు చెయ్యను. రిగ్రెట్ అయ్యే నేను సిచ్యువేషన్. అదే అంటున్నాను, ఎవరినన్నా ఇన్ కేస్ కోపం మీద ఒక మాట అన్నా హాఫ్ అన్ అవర్లో అయ్యో అనవసరంగా అన్నానేమో అని, arrogant గా మాట్లాడానేమో. ఉన్నారు కొంతమందికి, అట్లా మాట్లాడకపోతే ఇండస్ట్రీలో కుదరదండి. మనం అందరితోని స్వీట్ గా మాట్లాడితే ఇది లూజ్ అన్న టాక్ వచ్చేస్తుంది. మనం ఎవరితో ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి. మిమ్మల్ని ఫస్ట్ అంతా చూస్తున్నప్పుడు ప్రియాలానే ఉన్నారు, కానీ చూసే కొద్ది వర్షాలాగా కనిపిస్తున్నారు. ఏ వర్ష? జబర్దస్త్ వర్ష. చాలా మంది అలా అన్నారు కొంతమంది. కొంతమంది మాట్లాడుతున్నాను కదా, ఈ యాంగిల్ లో మీరు పెడుతుంటే నాకు సేమ్ అలానే కనిపిస్తున్నారు మీరు. తనలా అంటారు, కొంతమంది సమంత అలా ఉన్నాను అంటారు. యా యా, ఐబ్రోస్ ఐస్ చూస్తేనేమో తనలాగా అనిపిస్తారు, నోస్ చూస్తే వర్షలాగా అనిపిస్తున్నారు. నోస్, అవును. తెలుసు నాకు తను. ఎవరు? వర్ష. వర్ష తెలుసు. వర్ష, హిమజ మేమంతా ఒకప్పుడు ఫ్రెండ్స్. ఓకే. మళ్ళా సీరియల్ ఏమన్నా మంచి రోల్ వస్తే? యా, నెగిటివ్ రోల్ అయితే చేస్తా అంటే. నెగిటివ్ రోల్ ఎందుకండి? మోస్ట్లీ చాలా మంది నేను సీరియల్ ఆర్టిస్ట్ అడిగితే నెగిటివ్ రోల్ చేస్తాను. నెగిటివ్ రోల్ చేస్తే మీరు తొందరగా ఎస్టాబ్లిష్ అవుతారు. ఓకే. మీ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ఆమెకి వచ్చిన పేరు శోభిత శోభితకు వచ్చిన పేరు హీరోయిన్ కూడా రాలేదు. ఆమె ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. సో అంటే అండి, యాక్టింగ్ బాగా ఎక్కువ మనం ఫోకస్ చేసి చేయొచ్చు నెగిటివ్ రోల్. నెగిటివ్ రోల్ అయితే ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటది. ఈవెన్ హీరోయిన్ రోల్ అయినా కానీ అలానే ఉంటది కదా, లైక్ ఏడవడము, కొంచెం హ్యాపీనెస్. ఈ హీరోయిన్ కి ఎక్కువ యాడ్పడమే ఉంటది. నెగిటివ్ రోల్ కనుకోండి, మంచి కన్నింగ్ లుక్స్ అవన్నీ. ఈ రోజు మార్నింగ్ కూడా నా ఫ్రెండ్ నాతో అదే అనింది, నువ్వు ఏడవడం నేర్చుకో అద్దం ముందుకు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మెయిన్ లీడ్ అవసరం లేదు, గ్లిజరిన్ అప్లై చేస్తారు ఆటోమేటిక్. అవసరం కూడా లేదండి, నా లైఫ్ లో జరిగింది గుర్తు తెచ్చుకుని ఆటోమేటిక్ అవే వచ్చేస్తాయి అనమాట. ప్రతి ఒక్కరికి ఉంటాయండి, పాస్ట్ ప్రెసెంట్ అందరికీ ఉంటాయి. యా, ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే హ్యాపీ మూమెంట్స్ కన్నా సాడ్ మూమెంట్సే ఎక్కువ అనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి. చాలా. నేను పడ్డ కష్టాలు నాకు తెలిసి ఈ ఆడపిల్ల పడి ఉండదు. సో మీరు కూడా లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో లైక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయాను అవన్నీ ఒకంత అండి. అంటే దేవుడు నాకు యూజువల్గా చెప్పాలి అంటే మగాడు అన్న రాత నా లైఫ్లో దేవుడు రాయలేదు. సో ఫస్ట్ ఫాదర్ లవ్ లేదు, తర్వాత మదర్ ఫాదర్ చిన్నప్పుడు సపరేట్ అయిపోయిన తర్వాత స్టెప్ మదర్, ఆవిడ పెట్టే కష్టాలు ఇవన్నీ భరాయించలేక హాస్టల్ లైఫ్, ఎవరు ప్రేమ లేకుండా అక్కడ పెరిగొచ్చి, దాని తర్వాత ఓకే మదర్ దగ్గరికి వచ్చాను అని అనుకుంటే ఓకే, ఎందుకంటే ఒక అటాచ్మెంట్తో ఉంటేనే, అది ఫస్ట్ నుంచి ఉంటేనే మదర్ అండ్ డాటర్ ఆర్ సన్ ఆ అటాచ్మెంట్ ఉంటుంది. మనం మధ్యలో ఒక దగ్గర పెరిగి అక్కడికి వస్తే అంత బాండింగ్ ఉండదు. సో అది నేను ఫేస్ చేశాను. మమ్మీ దగ్గరికి వచ్చినప్పటికీ ఓకే, ఈవెన్ నేను 16-17 ఇయర్స్ నుంచి జాబ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మీ శాలరీ ఎంత అండి? అంటే ఫస్ట్ నా శాలరీ 1000 రూపీస్. ఓకే. ఏం రాదు, 1000 రూపీస్. ఎందుకంటే నాకు క్లాతింగ్లోనే చాలా ఐడియా ఉంది అనమాట. నేను చేసిందే క్లాత్ షాప్లో, పెద్ద షోరూమ్స్లోనే చేసా. అది సేల్స్ గర్ల్ నుంచి నేను వెళ్ళింది మేనేజర్ వరకు వెళ్ళా. అక్కడికి చేశాను, జాయిన్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఎప్పటికీ జస్ట్ ఇట్లా చూసానంటే వెంటనే గుర్తుపెట్టుకుంటాను. అది దానివల్ల ఏంటంటే కన్విన్స్ చేయగలుగుతా, ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతా. సో ఆ సేల్సింగ్ స్కిల్స్ చూసి పోస్ట్ పెంచారు. సో దాని తర్వాత నేను ఆ యొక్క ఎక్స్పీరియన్స్తోనే నేను బొటెక్ స్టార్ట్ చేశాను. ఓకే. ఈవెన్ ఇప్పటికీ నాకు ఏ క్లాత్ అయినా ఇట్లా చూస్తే చెప్తాను అది ఎంతవరకు బాగుంటుంది ఏంటి. ఇప్పటికీ ఉందా బొటిక్? బొటిక్ తీసేసాను కోవిడ్ టైంలోని, ఊరికే రెంట్లు కట్టలేక శాలరీస్ ఇవ్వలేక తీసేసాను అనమాట. ఈవెన్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే వన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బ్యాక్ స్టెప్ వేయొద్దు, దాంట్లోనే ఉండాలి అని. అందుకని ఎందుకంటే మేనేజ్ చేయలేమండి, హ్యాండిల్ చేయలేము అటు యాక్టింగ్ ఇటు బిజినెస్ అనేది, ఏదో ఒక దాని మీదే వెళ్ళాలి. అంటే మీకు ఇప్పుడు ప్రెసెంట్ మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, దాని మీద టైం పెట్టగలరా? అందుకనే దట్టు ఎంఐ కన్వర్టెడ్ క్రిస్టియన్,
ఓకే. సో అటు ఇటు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జీసస్ లవ్ అని వస్తుంది మీరు కాల్ చేస్తే. యా ఎందుకని కన్వర్ట్ అవ్వాలనిపించింది? నాకు తెలిసినప్పటి నుంచి అదే చెప్తున్నాను. మమ్మీ డాడీ ఇప్పటికీ హిందూనే. ఆయన ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన. ఓకే. డాడీ సాటర్డే వస్తే హోల్ డే మొత్తం ఏమీ తిన్నాడు ఆయన ఇప్పటికి కూడా. ఓకే. కానీ నేను మమ్మీ క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత మాది చెప్పాను కదా, నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు మమ్మీ దగ్గరికి వచ్చేసా. మమ్మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి మమ్మీ క్రిస్టియన్ లైఫ్లోని చూశాను. నాకు ఏదో ఒక హ్యాపీనెస్ తెలియలేనంటే, నాకు ఎవరి ప్రేమ లేదు అన్న ఏడుస్తున్న టైంలో చర్చ్కి వెళ్ళి కూర్చుంటే ఏదో సమ్ రిలాక్సేషన్ ఉండేది నాకు. నేనున్నాను నీకు అన్న దేవుడు అన్నట్టు అనిపించేది నాకు. సో అక్కడి నుంచి ఇంకా నేను 2-3 సార్లు చచ్చి బ్రతికానండి. 2 సార్లు సివియర్ యాక్సిడెంట్స్ అయినాయి నాకు. ఓకే. ఒకసారి జస్ట్ చిన్న లోయలో నుంచి జస్ట్ 1 ఇంచ్లో మిస్ అయ్యాను తెలుసా, అది కంప్లీట్ లోయలో పడిపోయేదాన్ని. ఓకే. అప్పుడు ఒకసారి బండి మీద పడిపోయినప్పుడు మొత్తం ఈ ఫేస్ అంతా పోయింది. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నారు? నో ఇండస్ట్రీలో లేను. ఇక్కడ మీకు స్క్రాచ్ ఉంది. చిన్నప్పుడు పడిపోయినది. ఇది మొత్తం ఫేస్ అంతా పోయింది. ఆ 2 times కూడా అసలు పోవాల్సిన దాన్ని బ్రతికాను. అంటే నా వల్ల ఏదో పని ఉంది దేవుడు బతికించాడు అనుకున్నాను, ఆర్ఎల్స్ కష్టాలు పెట్టాలి అని అనుకుంటాను అని. బట్ ఉన్న దాంతో పోల్చుకుంటే నేను కొంచెం బెటర్గానే ఉన్నాను అనుకుంటున్నానండి. ఓకే. ఒక్క హ్యాపీ మూమెంట్ కూడా లేదండి లైఫ్లో? ఉంది, లేదు అని నేనేమన్నా. అదే నా కింద ఇంతమంది బతుకుతున్నారు అని అంటే, నేను ఈవెన్ నలుగురిని నేను పోషించగలుగుతున్నాను అంటే అది హ్యాపీ ఫీలే కదా. ఎస్ ఎస్. ఒక 12 dogs. 12 dogs ఉండేవి ముందు. ఇప్పటి వరకు పెంచాను అన్నాను కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే ఉంది. షిట్జూని ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే వచ్చింది అది. గిఫ్ట్ వచ్చింది. లైక్ నార్మల్ గా డాగ్స్ లో ఈ డాగ్ అంటే నా ఫేవరెట్ అని చెప్పేసి. అంటే నేను పెంచలేని డాగ్ లేదండి. గోల్డెన్ రిట్రీవర్ పెంచాను, డాల్మేషన్ పెంచాను, గ్రేట్ డేన్ తెలుసా? తెలుసు. గ్రేట్ డేన్ పెంచాను, జర్మన్ షెపర్డ్ పెంచాను, ల్యాబ్ పెంచాను. ల్యాబ్ అయితే ఎంత ఫ్రెండ్లీ తెలుసా, అది దొంగోడు వచ్చినా కూడా దా వచ్చేసే లోపలికి అని పిలుస్తుంది. అన్ని డాగ్స్ పెంచాను. డాష్ ఆన్ పెంచాను. ఇంకా మిగిలింది ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న చౌచో ఇవే అవి పంచా. చౌచో అంతా అది మరీ లేజీ ఫెలో, తినేసి పడుకుంటది. లేదండి, స్టార్టింగ్ 1 year మన ల్యాబ్ ఎలా ఉంటది అలానే ఉంటది. హస్కీ మీద ఉంది చూద్దాం. నెక్స్ట్ అది ఒకటి ఉంది పెంచాలని. ప్రెసెంట్ మేము పెంచుతున్నాం. అంటే నా ఫ్రెండ్ కు ఉంది కానీ చాలా ఎక్స్పెన్సివ్ అంట కదా. లేదు అస్సలు లేదు. లేదు, సేమ్ మన ప్రీవియస్ ల్యాబ్స్ అవి ఎట్లానో సేమ్ హస్కీ కూడా అంతేనా. కాకపోతే పెట్ ఒకటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటది కానీ రిమైనింగ్ అంతా మనది ఎట్లానో అంతే. కానీ ఒక తెలియలేని రిలాక్సేషన్ ఉంటది డాగ్స్ ఉండేసరికి. ప్రేమగా వచ్చి ఇట్లా నా ఫ్రెండ్ డాగ్ ని తీసుకోవడానికి కూడా కారణం అదే. మంచి రాడ్స్ దిగాయి మా ఫ్రెండ్ కూడా. సో ఇంక ఇదంతా వద్దు, అమ్మాయిలు వద్దు, ఏం వద్దు అని చెప్పి ఒక ఫిమేల్ డాగ్ ని తెచ్చుకున్నాడు. ఒక అర్జున్ రెడ్డి 2.0. కానీ చెప్తున్నాను కదా, ఎవరి మీద కూడా పాజిటివ్ ఫీలింగే రావట్లేదండి నాకు. వీళ్ళు మంచి వాళ్ళు అన్నది ఏ మూల ఏ కొసాన 1% కూడా నాకు రావట్లేదు. మంచి వాళ్ళు అనే వాళ్ళు లేరు అసలు ఎవరు. ఎవరి స్వార్థానికి వాళ్ళు. ఎవరు అసలు మంచి వాళ్ళు అనేది ఒకవేళ ఇన్ కేస్ మీకు అనిపించిన అది జస్ట్ ముసుగు మాత్రమే. రియాలిటీ లోపల ఉంటది. అది ఒరిజినాలిటీ మనం చూసినప్పుడు మనం తట్టుకోలేం. అందుకనే నమ్మొద్దు ఫస్టే. నమ్మి బాధపడే కంటే నమ్మకుండా ఉండడమే కరెక్ట్. ఉన్నారు జెన్యున్ గా ఉండే. బేసిక్ గా నాకు అబద్ధాలు ఆడితే నచ్చదు. ఉన్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అబద్ధాలు ఆడిన వాళ్ళతో మాత్రమే ఏ మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ అన్నా వాళ్ళతో మాత్రమే ట్రావెల్ అవుతాం. కొత్త వాళ్ళతోనంటే ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేస్తా. ఫ్రెండ్షిప్ లో కూడా చెప్పాను కదా, మాకు ఒక ఆమె కొట్టిన దెబ్బ అది లైఫ్ లో కోలుకోలేని దెబ్బ. మేము సో ఇప్పటికీ ఆమెని మీరు చూడడం గానీ అంటే కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ, బట్ గుర్తొస్తుంది కదండి. ఇప్పటికీ సఫర్ అవుతున్నాం కదా మేము. అందులో ఒక ఛాన్స్ వస్తే వేసేద్దాం అన్నంత కోపం అలా ఏం లేదు. ఏంటి నేను వేస్తే ఒక్క సెకండ్ తో పోతుంది. దేవుడు ఇచ్చిన పనిష్మెంట్, వెయిట్ అండ్ వాచ్. ప్రతి దానికి కర్మఫలం ఎక్కడికి పోదు. మిమ్మల్ని నేను ఈ రోజు వెళ్తూ ఒక మాటని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోతే ఒక 1 hour తెరకు కూడా నన్ను బాధ పెట్టే వాళ్ళు రోడ్డు మీద ఎవరో ఒకరు ఉంటారు. అది నేను బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తాను. ఈ రోజు మనం ఒకరి మీద అనేసామని కాదు, మేబీ ఇప్పుడు కూల్గా ఉంటది, తర్వాత ఉంటది. అది ఎలా అంటే మనం మళ్ళీ బ్యాక్ తిరిగి చూడలేం కూడా. అంత ఘోరంగా ఉంటది తెలుసా దాని ప్రతిఫలం. అది నేను నమ్ముతా.
సో ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వరా ప్లీజ్? చెప్పండి. ఎస్. అంటే ఇప్పటి వరకు అన్ని మీ బాధలు ఇవన్నీ విన్నాం, అనిపించింది అంటే మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే అట్లా అనిపించదు, అంటే ఈ అమ్మాయి ఇన్ని బాధలు పడిందని ఎవ్వరికి అనిపించదు. సో ఒక్క హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారా మాతో? హ్యాపీ మూమెంట్ అని అంటే ఉన్నాయి హ్యాపీగా, ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగానే ఉన్నాను కదా. ఉన్న దాంట్లో వెళ్తూ 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 కొంతమంది పరిచయాలు చాలా హ్యాపీ మూమెంట్, కానీ ఏ పరిచయం అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డేకి మళ్ళీ అది పెయినే ఉంటుంది. అందుకనే హ్యాపీ మూమెంట్ అని అనేది ఈ రోజు బ్రతుకుతున్నాం అంటే అది హ్యాపీ మూమెంట్. అయితే నేనైతే చెప్పేది ఏంటి అంటే ప్రెసెంట్ ఉండే వాళ్ళకి పేరెంట్స్ని బాగా చూసుకోండి, పేరెంట్స్ని మంచిగా ప్రేమించండి. ఎవరో అబ్బాయి కోసమో అమ్మాయి కోసమో పేరెంట్స్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఏ స్వార్థం లేని ప్రేమ తల్లిదండ్రులది మాత్రమే. దేవుడు ఎట్లయితే మనల్ని పుట్టించి మన లైఫ్ బాగుండాలని ఆయన ఆలోచిస్తాడో అలాగే తల్లిదండ్రులు కూడా ఒక మాట అన్నా కూడా అది మన మంచి కోసమే అంటారు. ఏ స్వార్థంతో తల్లిదండ్రులు ఒక మాట అన్నారు. సో పేరెంట్స్కి రెస్పెక్ట్ చేయండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మీరు చేసే చిన్న చిన్న తప్పులు వాళ్ళకి చేసినట్టు గుండె పగిలిపోతుంది. అవునవును. అది సో రీసెంట్గా నేను కూడా నా బేబీది ఆర్ఫనైజ్ హోమ్లోనే చేశాను, ఓల్డ్ ఏజ్ హోమ్లో. ఎంతో మంది అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్, సింగిల్ పేరెంట్స్ అందరు అక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలు వదిలేస్తే ఎవరో తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేశారంట. సో మీరు ఏదైనా ఉందా లైఫ్లో అట్లా ఒక ఆర్ఫనైజ్ని రన్ చేసి? ఉందండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ చెప్తున్నాను కదా, నా మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ వల్ల నేను ఏమీ ముందు స్టెప్ తీసుకోలేకపోతున్నాను. లేదా నా ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఒక కెన్నెల్స్ పెట్టాలని, మంచి డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ కానీ అట్లా తీసుకొచ్చి వాటికి మంచిగా గ్రూమింగ్ చేసి ఒక దగ్గర పెంచాలని. అయితే లేదా ఇలాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నిటికన్నా నాకు బాగా ఇష్టమైంది తల్లిదండ్రులు లేని పిల్లల్ని చూడడం అంటే చాలా ఇష్టం అండి. నాకు అవి ఆలోచిస్తేనే కళ్ళంటే వాటర్ వచ్చేస్తుంది. తల్లిదండ్రులు లేని లైఫ్ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా. అది నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు. ఆ పేరెంట్స్ లేని లవ్ ఎప్పటికీ ఉండకూడదు. వీలైతే అలాంటిది చూసి దేవుడి దయవల్ల నేను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదొక్కటే నా కోరిక. చాలా మంది వదిలేయడం జరుగుతుంది పేరెంట్స్ ని. రేపు నాకు కూడా నా బేబీ అట్లా చేయొద్దురా బాబు, అది కాదు లైఫ్. పేరెంట్స్ అంటే ఒకటండి, మీరు పేరెంట్సే వదిలేశారు అని ఎందుకు అనుకుంటున్నారు? పిల్లలు తల్లిదండ్రులను వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంతమందిని వదిలేయట్లేదు. అవును, వదిలేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకంటే చిన్నవాళ్ళే. నా ఫ్రెండ్స్ అందరూ అక్క ఎంత డెడికేటెడ్గా పెంచుతున్నావు అక్క, ఇంట్లో వాళ్ళందరినీ అంటే ఎవరు ఈ రోజుల్లో చూస్తే ఒకరితో బ్రేక్ అయిపోయినా ఇంకొకరితో రిలేషన్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని అమ్మాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి, అంటే వాళ్ళు ఇలా రౌడీలాగా రేపులు ఇవన్నీ జరుగుతున్నాయంటే దేనికండి? మంచి చెడ్డ చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు లేకే కదా. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు ఇంకొకరితో వెళ్ళుంటే వాళ్ళే నేర్చుకుంటారు. ఇంకా సమాజానికి ఏం నేర్పుతాం ఇంకా మనం? చాలా మంది కనేస్తారు, పడేస్తున్నారు. కొంతమంది కనేసి పడేస్తారు, కొంతమంది లేదు వీడితో. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాకు మ్యారేజ్ అయింది, నాకు బ్రేక్ అయింది. సో నేను ఆ కన్న పిల్లోడిని అక్కడ వదిలేసి వేరే వాడితో రిలేషన్లోకి వెళ్ళిపోతే వాడు ఎందుకు చూస్తాడు? వచ్చినాడు నాకు భర్త అవుతాడు కానీ వాడికి తండ్రి అవ్వడుగా. సో ఎక్కడైనా వాడు స్వార్థం ఉండి. ఇంకా అమ్మాయిలు ఉన్న మదర్స్ అయితే, ఆడపిల్లలు ఉన్న మదర్స్ ఇంకా టేక్ కేర్గా ఉండాలి. ఎందుకు అని అంటే వచ్చేవాడు ఏ రోజు వాడు రాంగ్ చూపుతో చూస్తాడో ఆ పిల్లని తెలియదు. ఎందుకంటే వాడి పిల్లోడు కాదు అది. వాళ్ళ సొంత పిల్లల్నే ఇచ్చేసే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. అట్లాంటిది ఇంకొకరికి పుట్టే వాళ్ళు ఎందుకు చూస్తారు? సో మీకు లైక్ ఇన్స్టాగ్రామ్ లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, నేను పట్టించుకోరు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆన్సర్ చేయాలంటే వన్ వర్డ్ లో ఏం ఆన్సర్ చేస్తారు? నేను చాలా మందికి కింద కామెంట్స్ పెడతాను కదా. ఓకే, రెస్పాండ్ అవుతూ ఉంటారు. చాలా మంది పచ్చిగా మాట్లాడినప్పుడు నేను నా మీద చేసే కామెంట్ వాడి వైఫ్ కో వాడి మదర్ కో చేయమంటాను. అది కథం అయిపోయింది. ఒక్క సింగిల్ వర్డ్ ఆన్సర్ చాలది. మనకి ఆ కామెంట్ సెక్షన్ లో చూస్తేనే అర్థమవుతుంది లైక్ సొసైటీ ద వే ఎలా థింక్ చేస్తున్నారు అనేసి అక్కడే అర్థమవుతుంది. ప్రతిదీ అంటే ఏ ఆడదాన్ని చూస్తే ఫస్ట్ బూత్గా ఆలోచించడమే అయిపోయిందండి నవ జనరేషన్ లో. మంచిగా మెచ్యూర్డ్ గా ఆలోచించే వాళ్ళు అబోవ్ 40 వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 20-25 వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు. సగం ఇన్స్టాగ్రామ్ లో చేసే అమ్మాయిల వల్ల కూడా అట్లా తయారయ్యారు. ఆడపిల్లలు మగవాళ్ళు ఇద్దరు అలానే ఉన్నారండి, ఎవరిని అనలేము. అవును, చూస్తే రీల్స్ చూస్తే కూడా అర్థమవుతుంది. స్టార్టింగ్ లో బాగానే ఉన్నాయి కానీ ఇంకా పోన్ చాలా ఘోరంగా అవుతున్నాయి. ఎస్, థ్యాంక్ యూ ప్రియా గారు, మీ టైం మాకు చాలా వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చారు. నిజంగా చాలా పనులు ఉన్నాయి ఈ రోజు. అదే అర్థమవుతుంది. నిజంగా మీరు కూడా ఒక ఫీమేల్ కాబట్టి
మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయాలి కాబట్టి నా పనులన్నీ పక్కన పెట్టి నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. నాకు అర్థమవుతుంది మీకు లైక్ ఇంటర్వ్యూ జరుగుతుంటే కూడా చాలా కాల్స్ అవి వస్తున్నాయి. వస్తున్నాయి. అది. ప్రియా మీ టైంని మాకు ఇచ్చినందుకు. చూసారు కదండి, లైక్ ఫ్రంట్ పేజ్ ఒకటే చూసేసి ఏ అమ్మాయిని జడ్జ్ చేయొద్దు, దాని వెనకాల స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ప్రియా గారు కూడా తన లైఫ్లో చాలానే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మీరు ఒక కామెంట్ చేసేటప్పుడైనా, ఒక అమ్మాయిని జడ్జ్ చేసేటప్పుడైనా ఆలోచించండి. ఈవెన్ అమ్మాయినే కదా అబ్బాయినైనా సరే జడ్జ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. సో ఇది ప్రియా గారి జర్నీ. అయితే నెక్స్ట్ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో మేము ముందుకు వస్తాం.